Good morning everyone. My name is M. Sampath Kumar. My name is B. Muhammad Bawad. My name is Diana. My name is B. Karthik. My name is V. Satya. We are IT development students. We are making hospitals. కూర్చోండి. మీ ప్రాబ్లం ఏంటి? సత్యనారాయణ గారు అతని టెంపరేచర్ చెక్ చేయండి. ఉంది డాక్టర్. ఇంజెక్షన్ నోట్ చేసివ్వండి. సార్ భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఈ మందులు వాడితే మీకు తగ్గిపోతుంది. కూర్చోండి. ఏం జరిగింది? చాలా పెయిన్ ఉందా? సత్యనారాయణ గారు ఇతను వెళ్ళి ఆపరేషన్ థియేటర్ తీసుకురండి. సార్ మీరు ఇక్కడ కూర్చోండి. మీ ప్రాణానికి హాని ఏం లేదు. మీ వాడు జంక్ ఫుడ్ ఎక్కువ తింటాడా? జంక్ ఫుడ్ అవాయిడ్ చేయమంటే చేయలేదు. అవునా? మళ్ళీ ఎట్లా సార్ అట్లా జంక్ ఫుడ్ తింటే ఫుడ్ పాయిజన్ కాకుండా ఉంటుందా? ఇంకా నుంచి అతను జంక్ ఫుడ్ ముట్టుకుంటే మీరే బాధ్యత. ఈ మాత్రలు తీసుకోండి సార్. రోజు వేసుకోండి. రోజు పొద్దున రాత్రి వేసుకోండి. కూర్చోండి. ఏం జరిగింది? నాకు హార్ట్లో చాలా పెయిన్ వస్తుంది. నిద్రపోతే బ్లీడింగ్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాను. అవునండి. ఒకసారి మీ హార్ట్ చెక్ చేస్తాను. బ్రీత్ తీసుకోండి. బ్రీత్ నార్మల్గానే ఉంది. సత్యనారాయణ గారు ఇతన్ని స్కానింగ్ థియేటర్ తీసుకెళ్ళి అతని రిపోర్ట్ స్కాన్ తీసుకురండి. కార్తిక్ గారు మీరు స్మోకింగ్ జంక్ ఫుడ్ తినడం చేస్తారా? కొంచెం అలవాటు. మీ రిపోర్ట్ చూసి మీరు భయపడాలంటే మీకు చెప్తాను. చెప్పండి పర్లేదు. మీ హార్ట్లో చిన్న హోల్ ఉందండి. భయపడాల్సిన అవసరం ఏం లేదండి. మీరు జంక్ ఫుడ్ తినడం, స్మోకింగ్, డ్రింకింగ్ అవన్నీ ఆపేస్తే మీరు బతుకుతారు. సార్ ఈ ట్యాబ్లెట్స్ తీసుకోండి. 3 months తర్వాత మళ్ళీ రండి. మీకు సర్జరీ చేసి హార్ట్ హోల్ బుక్ చేస్తాం. అందరూ చూసారు కదా, ఇలా స్మోకింగ్ చేయడం వల్ల, డ్రింకింగ్ చేయడం వల్ల, జంక్ ఫుడ్ తినడం వల్ల మన జీవితం నాశనం అయిపోతుంది. అందుకే స్మోకింగ్, డ్రింకింగ్, జంక్ ఫుడ్ తినడం అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ.